హాయ్ అండి. ఈ వైట్ చిక్ పీస్ అంటారు కదా, కాబుల్ చనా. వీటితో మన మసాలా కర్రీసే కాకుండా ఇంకా ఏం చేయొచ్చో చూద్దాము. ముందు వీటిని శుభ్రంగా కడిగేసి ఒక 2-3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా చూస్తే ఇట్లా సాఫ్ట్గా మొత్తం నాని ఉండాలి. తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి తీసుకొని ఉడకడానికి సరిపడా వాటర్ పోసి కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి వాటర్ అంతా ఇవన్నీ వడకట్టుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, టమాటో, కీరదోస, ఉల్లిపాయలు, పుదీనా అన్నీ ఒక్కొక్క కప్పు లేదంటే హాఫ్ కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలు కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, లేదంటే కట్ చేసిన కొత్తిమీర, పుదీనా నల్లబడిపోతాయి వేడికి. కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం పొడి, తర్వాత కొంచెం చాట్ మసాలా, లేదంటే జీరా పౌడర్ ఉంటే జీరా పౌడరు, సాల్ట్ చూసుకుని ఈ ఏదైతే వేసామో టమాటాలు, ఉల్లిపాయలకు పట్టేటట్టుగా కొంచెం సాల్ట్ వేయాలి. ఆల్రెడీ శనగలలో సాల్ట్ ఉంది. ఇది ఫ్రైడ్ మూంగ్ దాల్, హల్దీరామ్ ఉంటుంది కదా అది. తర్వాత టమాటో సాసు, ఇంకా కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు. ఒక సగం నిమ్మబద్ద పిండుకుంటే బాగుంటుంది. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి మనకి కారపూస అంటారు కదా, సన్నసేగు, లేదంటే ఆలు భుజియా, హల్దీరామ్స్ ఆలు భుజియా దొరుకుతుంది కదా, అది కూడా పైనుంచి వేసుకోవాలి. ముందే కలుపుకుంటే మెత్తబడిపోతుంది. మనం సర్వ్ చేసే ముందు పైనుంచి సేవ్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ పైనుంచి ఒకసారి ఫ్రైడ్ పెసరపప్పు, కొద్దిగా టమాటో సాస్ వేసుకోవాలి. కొత్తిమీర అలాంటివి గార్నిష్ కోసం మళ్ళీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. అంతే, వైట్ చిక్ పీస్ చాట్ మసాలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చాట్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి.